Hi children, welcome back to Vidyadi Tutorials. So children, in the previous class we have seen exercise 6.4. So today we are going to do unit exercise from chapter 6 data handling. Are you ready? Then let's begin our class now. Unit exercise question number 1. So look at question number 1 children. Runs made by two batsmen in 3 matches are given below. Rohit, Kohli. So Rohli యొక్క runs, Kohli యొక్క runs ఇచ్చారు. Then find average of runs scored by Kohli and Rohit. So Kohliది, Rohitది యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. Whose average is higher? సో ఎవరి యావరేజ్ హయ్యర్ ఎక్కువ అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? కోహ్లీ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, రోహిత్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు యావరేజ్ని మనం కంపేర్ చేసి ఎవరిది ఎక్కువ అనేది చెప్పాలి. సో ఫస్ట్లీ వాట్ వీ నో, యావరేజ్ యొక్క ఫార్ములా తెలుసు కదా మనకి. యావరేజ్ అన్న అర్థమెటిక్ మీన్ అన్న ఒకటే. సో అర్థమెటిక్ మీన్ యొక్క ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై number of observations. So this formula is very important. So Kohli average first మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో లుక్ ఎట్ కోహ్లీస్ యావరేజ్. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆ రన్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి కదా, టోటల్ చేయాలి కదా. సో 49 ప్లస్ 98 ప్లస్ 72. సో అన్నీ యాడ్ చేయాలి. సో ఇఫ్ వి యాడ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ గెట్ 219. సో 219 వస్తుంది అన్నీ కూడా యాడ్ చేస్తే. So 219 by total number of observations were 3. So by 3. So 219 by 3 cancel out చేయండి. So 3తో cancel చేస్తే 3 7s are 21 and 3 3s are 9. So we'll get 73. So Kohli average ఎంత? 73. Next let us find Rohit's average. So Rohit average find out చేయాలి అంటే ఇక్కడ ఉన్న రన్స్ అన్నీ కూడా ముందు ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 192 బై 3. సో క్యాన్సిల్ అవుట్ చేయండి. సో 3తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 3 6 are 18 అండ్ 3 4s are 12. సో విల్ గెట్ 64. సో ఇప్పుడు 73 64. సో రెండు కంపేర్ చేస్తే ఏది ఎక్కువ? 73 64? ఆబ్వియస్లీ 73. సో దట్ మీన్స్ Kohli's average is higher than the Rohit's average. సో కోహ్లీ యావరేజ్ అనేది రోహిత్ యావరేజ్ కన్నా ఎక్కువ. ఓకే, సో ఆన్సర్ ఈస్ కోహ్లీస్ యావరేజ్. ఓకే చిల్డ్రన్, డూ యూ అండర్స్టాండ్? లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2 చిల్డ్రన్. ఫైండ్ మోడ్ ఆఫ్ 38 42 35 37 45 50 32 43 43 40 36 38 43 38 and 47. Verify whether it is unimodal or bimodal. సో ఇక్కడ మనకు ఒక డేటా ఇవ్వడం జరిగింది. ఆ డేటా యొక్క మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మోడ్ని ఫైండ్ అవుట్ చేసి అది యూనిమోడల్ డేటానో బైమోడల్ డేటానో కూడా మనల్ని చెప్పమంటున్నారు. సో వాట్ ఈస్ మోడ్ చిల్డ్రన్? మోడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోడ్ మీన్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ అబ్జర్వేషన్. సో ఇచ్చిన డేటాలో ఏ నంబర్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతుందో దాన్నే మనం మోడ్ అంటాం. సో హియర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ అబ్జర్వేషన్ ఇస్ కాల్డ్ మోడ్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన డేటాని ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. దట్ మీన్స్ ఒకటే గ్రూప్కి చెందిన నెంబర్స్ అన్నీ ఒక దగ్గర రాద్దాం. సో ఫస్ట్లీ లెట్ us స్టార్ట్ విత్ 38. సో 38 అన్నీ కూడా ఒక దగ్గర రాసాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ వన్స్ రిపీట్ అయినాయి. 42 35 37 45 50 32. సో ఓన్లీ వన్స్ రాసాం. నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనం చూస్తే 43 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. సో 43 43 43 అండ్ నెక్స్ట్ 40 36 37. ఈ 3 కూడా జస్ట్ ఓన్లీ వన్స్. ఇవన్నీ కూడా ఓన్లీ వన్స్ రిపీట్ అయినాయి. ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ రిపీటెడ్ ఓన్లీ వన్స్. కానీ మనం చూస్తే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమి రిపీట్ అయినాయి అంటే 38 అండ్ 43. సో రెండు కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినాయి. 3 టైమ్స్ అండ్ 3 టైమ్స్. సో దట్ మీన్స్ దిస్ డేటా హ్యాస్ 2 మోడ్స్ ఉంటాయి.
So what are they? 38 and 43. If at all, if the data has two modes, then it is called as bimodal data. So this data has two modes and it is bimodal data. If at all, if it has only one mode, then it is called unimodal data. So ఇక్కడ మనకి two modes ఉన్నాయి కాబట్టి this is a bimodal data. Understood, children? So this is how you have to find the mode for the observations and then state whether it is unimodal or bimodal. Question number 3. The temperature in different places are 0, -5, 7, 10, 13, -1 and 41 in degrees Celsius. Find the median. If another observation 4 degrees centigrade is added to the given data, is there any change in the value of median? Explain. So, ఇక్కడ మనకి డేటాని ప్రొవైడ్ చేశారు. సో డిఫరెంట్ ప్లేసెస్లో టెంపరేచర్ డినోట్ అయిన డేటాని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో డిగ్రీ సెల్సియస్లో ప్రొవైడ్ చేశారు. సో ఈ డేటా యొక్క మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మీడియన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇఫ్ అనదర్ అబ్జర్వేషన్ 4 degrees centigrade ఈజ్ యాడెడ్ టు ద గివెన్ డేటా. సో ప్రీవియస్గా ఉన్న డేటాకి 4 degrees centigrade టెంపరేచర్ని మనం యాడ్ చేస్తే, దట్ మీన్స్ ఇంక్లూడ్ చేస్తే ఈ డేటాలో, అప్పుడు మీడియన్ని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటాయా అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇచ్చిన టెంపరేచర్స్ ఏంటి? గివెన్ టెంపరేచర్స్ ఆర్ 0, -5, 7, 10, 13, -1 and 14. So these are the given temperatures in different places. So first మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకోవాలి. సో లెట్ us do it in ascending order. సో ascending order means స్మాల్ టు బిగ్. సో స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు అరేంజ్ చేసుకోవడాన్ని ascending order అంటాం. సో ascending orderలో అరేంజ్ చేస్తే విల్ గెట్ -5 ఫస్ట్, -1, -5, -1, 0, 7, 10, 13 and 41. సో దిస్ ఈస్ ది ఆర్డర్. సో ఇప్పుడు మనం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో కౌంట్ చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7. సో వీ హ్యావ్ టోటల్ 7 అబ్జర్వేషన్స్. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఈ 7 అనేది ఆడ్ నెంబర్ కదా. సో దిస్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే అప్పుడు మనం మీడియన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? n+1/2th అబ్జర్వేషన్. సో n+1 చేసి బై 2 చేస్తే మనకి వచ్చిన ఆ అబ్జర్వేషన్ యొక్క వాల్యూ మీడియన్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 7 కదా. ఈ 7 ఇట్ సెల్ఫ్ బికమ్స్ n వాల్యూ. సో ఈ 7ని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 7 + 1/2 దట్ మీన్స్ 8/2 దట్ ఈస్ ఈక్వల్ టు 4. దట్ మీన్స్ 4th అబ్జర్వేషన్ మనం చూడాలి. డేటాలో 4th అబ్జర్వేషన్ చూడాలి. సో కౌంట్ 1, 2, 3, 4. సో 4th అబ్జర్వేషన్ ఏముంది? నెంబర్ 7. సో దేర్ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే. సో మీడియన్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఎప్పుడు? ఫస్ట్ ఇచ్చిన డేటాకి మనం మీడియన్ని క్యాల్కులేట్ చేసాం. సో ఇప్పుడు 4 degrees centigradeని ఈ డేటాలో ఇంక్లూడ్ చేద్దాం. ఓకేనా? సో లెట్ us add 4 degrees centigrade to the data. 4 degrees centigrade is added to the data. సో యాడ్ చేసిన తర్వాత మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తే సో 4 అనేది మనకి 0 తర్వాత ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? సో ఈ డేటాకి మనం 4 అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఎక్కడ ఇంక్లూడ్ అవుతుంది? ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ హియర్. ఓకే, దట్ మీన్స్ హియర్. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నప్పుడు 0 ఆఫ్టర్ 0 తర్వాత ఆ 4 అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం అబ్జర్వేషన్స్ని కౌంట్ చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8. సో 8 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. 8 అనేది ఒక ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే అప్పుడు ఫార్ములా ఏంటి? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ n/2th అండ్ n/2th + 1th అబ్జర్వేషన్. సో n/2th అబ్జర్వేషన్కి n/2 + 1th అబ్జర్వేషన్కి యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి మీడియన్ వస్తుంది.
సో దిస్ ఈస్ ది ఫార్ములా. సో ఇక్కడ n వాల్యూ ఎంత? 8. సో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అదే వాల్యూ n అవుతుంది. ఓకేనా? n వాల్యూ ఈజ్ 8. సో 8ని సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ 4th అబ్జర్వేషన్ అండ్ 5th అబ్జర్వేషన్. సో 4th అబ్జర్వేషన్ 5th అబ్జర్వేషన్ ఇక్కడ డేటాలో ఏమున్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4. సో 4th అబ్జర్వేషన్ ఈజ్ 4 అండ్ 5th అబ్జర్వేషన్ ఈజ్ 7. సో 4కి 7కి మనం ఏం చేయాలి? యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ ఆఫ్ 4 అండ్ 7. సో 4 plus 7 is 4 plus 7 by 2. 4 plus 7 by 2 that is equal to 11 by 2 we get 5.5. సో మీడియన్ ఎంత వచ్చింది? 5.5. సో ఇది ఎప్పుడు 4 degrees centigrade యాడ్ చేసిన తర్వాత. సో ఏమైంది? 7 ఉన్న మీడియన్ కాస్త ఎంతకు వచ్చేసింది? 5.5కి వచ్చేసింది. దట్ మీన్స్ దేర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ మీడియన్. సో డేటాలో మీడియన్ అనేది డిక్రీజ్ అయిపోవడం జరిగింది. సో దిస్ ఈస్ ది కంక్లూషన్. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. If the range of observations 7x, 5x, 3x, 2x, x greater than 0 is 12, then find the value of x and express all the observations in numerical form. సో ఇక్కడ మనకి రేంజ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో రేంజ్ అంటే ఏంటి? రేంజ్ మీన్స్ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? రేంజ్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క రేంజ్ని ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇచ్చేశారు. ఎంత? 12 అని ఇచ్చారు. సో రేంజ్ ఎంత ఇచ్చారు? 12. సో రేంజ్ అంటే ఏంటి? మ్యాక్సిమం వాల్యూలోంచి మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్లో మనకి మ్యాక్సిమం వాల్యూ అంటే హయ్యెస్ట్ వాల్యూ ఏమవుతుంది? 7x. సో దిస్ విల్ బి మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ మినిమం వాల్యూ విల్ బి x, ఎందుకంటే అదే కదా స్మాలెస్ట్. సో మ్యాక్సిమం మినిమం. సో మ్యాక్సిమంలోంచి మినిమంని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 7x minus x is equal to 12. So we get 6x is equal to 12. So x is equal to 12 by 6, that is equal to 6తో క్యాన్సిల్ చేస్తే 6 2s are 12. సో x వాల్యూ ఎంత వచ్చింది? 2. ఈ 2ని మనం సబ్స్టిట్యూట్ చేసి ఇవన్నీ కూడా మనం న్యూమరికల్ ఫామ్లో రాయాలి. సో అబ్జర్వేషన్స్ని న్యూమరికల్ ఫామ్లో రాయమన్నారు కదా. సో 7x is equal to 7 into 2, that means 14. నెక్స్ట్ 5x అంటే 5 into 2 we get 10. 3x అంటే 3 into 2 we get 6. నెక్స్ట్ 2x అంటే 2 into 2 we get 4. and x means itself 2. ఓకే. సో x అంటే x is equal to 2. సో వాల్యూస్ ఏమొచ్చినాయి? 14, 10, 6, 4 and 2. So these are the observations. Understood children? So now let's move on to question number 5. Question number 5. Birth and death rates of different states in 2015 are given below. Approximately draw a double bar graph for the given data. So 2015లో మనకి డిఫరెంట్ బర్త్ రేట్స్ యొక్క డేటాని ఇక్కడ టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా. సో ఈ స్టేట్స్లో మనకి ఎంతమంది బర్త్ రేట్, దట్ మీన్స్ రేట్ ఆఫ్ బర్త్ పర్ 1000 ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో డెత్ రేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఏం చేయాలి? డబుల్ బార్ గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేసి చూపించాలి. సో లెట్ us see that now. సో in order to solve this we need a graph sheet. సో అందుకోసం మనం ఒక గ్రాఫ్ షీట్ అనేది తీసుకోవాలి. సో ఈ గ్రాఫ్ షీట్ కూడా నేను రొటేట్ చేసి తీసుకుంటున్నాను. బికాస్ ఇక్కడున్న వాల్యూస్, ఈ కాలమ్స్ అన్నీ కూడా మనకి అడ్జస్ట్ అయ్యి కరెక్ట్గా గ్రాఫ్ తీయాలి అంటే మనకి ఈ విధంగా తీసుకుంటే సరిపోవడం లేదు. సో ఐఎమ్ జస్ట్ రొటేటింగ్ ది బుక్. సో గ్రాఫ్ పేపర్ని రొటేట్ చేసి ఈ విధంగా తీసుకోండి. సో దట్ ఇట్ విల్ బి వెరీ క్లియర్. సో ఫస్ట్ మనం గ్రాఫ్ షీట్ని రొటేట్ చేసి తీసుకున్నాం. లెట్ us take x axis and y axis on the graph. సో x యాక్సిస్ని y యాక్సిస్ని ముందుగా మనం లొకేట్ చేసుకుందాం. సో లొకేట్ చేసుకున్న తర్వాత సో x యాక్సిస్ మీద నేను స్టేట్స్ని తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా. సో
6 స్టేట్స్ని కూడా నేను ఎక్స్ యాక్సిస్ పైన తీసుకున్నాను. సో స్కేల్ దగ్గర రాసాను చూడండి, ఆన్ ఎక్స్ యాక్సిస్ నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్. సో ఎక్స్ యాక్సిస్ పైన నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వై యాక్సిస్ పైన మనం స్కేల్ అనేది తీసుకుంటున్నాం. సో ఈ స్కేల్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ టేబులర్ ఫామ్లో మనకి హైయెస్ట్ వాల్యూ ఏముంది 24. సో దట్ మీన్స్ 24ని మనం చూపించే విధంగా మనం ఇక్కడ స్కేల్ అనేది తీసుకోవాలి. సో ఒకవేళ నేను 0, 1, 2, 3, 4 అలా లైన్గా నెంబరింగ్ ఇచ్చి 24 వరకు రాయాలి అంటే ఇక్కడ ఉన్న ప్లేస్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుందా? అన్ని గ్రిడ్స్ సరిపోతాయా? సరిపోవు, మనకి సరిపోవు. కాబట్టి హౌ మచ్ వీఆర్ టేకింగ్ 2 గ్యాప్తో తీసుకుంటున్నాం. 0, 4, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24. సో ఈ విధంగా మనం తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమైంది, 1 యూనిట్ అనేది 2% కింద మనం తీసుకున్నాం. సో 1 బాక్స్, సో యూనిట్ అంటే ఏంటి, దిస్ బాక్స్ ఇస్ కాల్డ్ అస్ యూనిట్. సో 1 యూనిట్ని మనం 2% కింద కన్సిడర్ చేసాం. సో ఇప్పుడు మనం 24 వరకు ఈజీగా లొకేట్ చేయొచ్చు. సో నౌ లెట్ us see ది ఫస్ట్ వన్. సో ఆంధ్రప్రదేశ్లో బర్త్ రేట్ అనేది 17% ఉంది అండ్ డెత్ రేట్ అనేది 7% ఉంది. సో ఈ 17ని 7ని మనం లొకేట్ చేసి చూపిద్దాం. సో ఫస్ట్ 0 నుంచి నెంబర్స్ అన్ని పైకి చూడండి. సో దిస్ ఇస్ 16. సో 16కి 18కి మధ్యలోనే కదా 17 ఉంటుంది. సో దిస్ ఇస్ 17. సో ఇక్కడ మనకి బర్త్ రేట్ లొకేట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనం రెక్టాంగులర్ బాక్స్ గీసాం. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ డెత్ రేట్ ఎంత, 7. సో 6కి 8కి మధ్యలో ఉన్న లైన్ ఎగ్జాక్ట్లీ హాఫ్. సో దిస్ ఇస్ 7. సో 7 నెంబర్ని ఇండికేట్ చేసి రెక్టాంగులర్ బార్ని గీయాలి. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు డ్రా బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్. సో అరుణాచల్ ప్రదేశ్ చూద్దామా. అరుణాచల్ ప్రదేశ్ 19, 6. సో 18కి 20కి మధ్యలో 19 ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ 19. నెక్స్ట్ డెత్ రేట్ ఈస్ 6. సో 6 మనం ఈజీగా లొకేట్ చేసేయచ్చు ఎగ్జాక్ట్లీ ఆన్ దట్ లైన్. సో దిస్ ఇస్ 6. నెక్స్ట్ తమిళనాడు 15 and 7. సో ఫర్ 15 అనేది 14కి 16కి మధ్యలో ఉంటుంది. సో దిస్ ఇస్ 15. సో 15. నెక్స్ట్ 7. సో 6కి 8కి మధ్యలో ఉన్న వాల్యూ 7 కదా. సో దిస్ ఇస్ 7. సో ఈజీగా లొకేట్ చేసేసాం కదా. సో తమిళనాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ఇట్, జార్ఖండ్. సో జార్ఖండ్ ఎంత ఇచ్చారు వాల్యూస్, 24 and 6. సో 24 మనకి పైన ఉంది కదా. సో దిస్ ఇస్ 24. సో 24 దగ్గర లొకేట్ చేసుకొని మనం రెక్టాంగులర్ బార్ని గీయాలి. నెక్స్ట్ 6 ఎక్కడ ఉంది. సో 6 హియర్ ఇట్ ఇస్ 6. సో 6కి స్ట్రైట్గా మనం లొకేట్ చేసుకొని ఇక్కడ రెక్టాంగులర్ బార్ని స్కేల్తో గీయాలి. నెక్స్ట్ గుజరాత్. సో గుజరాత్ వీ హ్యావ్ 20 and 6. సో 20 అనేది ఎక్కడుంది. సో హియర్ ఇట్ ఇస్. సో 20కి స్ట్రైట్గా మనం ఇక్కడ చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని రెక్టాంగులర్ బార్ని గీయాలి. సో నెక్స్ట్ 6. సో 6 ఇస్ హియర్. సో దిస్ ఇస్ 6. సో 6ని ఇక్కడ మనం గీసాం. నెక్స్ట్ 19. సో ఒడిశాలో మనకి 19, 8 కదా. సో ఫస్ట్ 19 మనకి ఎక్కడ ఉంటుంది, 18కి 20కి మధ్యలో. సో మిడిల్. సో ఈ మిడిల్ లైన్ని అబ్జర్వ్ చేస్తూ స్ట్రైట్గా మనం ఇక్కడ 19ని గీసాం. ఓకే. నెక్స్ట్ 8. సో 8 ఇక్కడ ఉంది కదా. సో 8. సో దిస్ ఈస్ ద వే టు లొకేట్ వాల్యూస్ ఆన్ ఏ బార్ గ్రాఫ్. సో వాల్యూస్ని లొకేట్ చేసిన తర్వాత మనం రెక్టాంగులర్ బార్స్ని కంప్లీట్ చేసాం. సో ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా. సో ఈ 2 రెక్టాంగులర్ బార్స్కి మధ్యలో మనం స్పేస్ని లీవ్ చేస్తూ ఉన్నాం. సో ఈ స్పేస్ అనేది కూడా అన్ని చోట్ల కూడా ఈక్వల్గా ఉంది. సో ఆ స్పేస్ని కూడా మీరు మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ స్పేస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ప్రతి స్టేట్కి కూడా మనం 1 సెంటీమీటర్, దట్ మీన్స్ 1 యూనిట్ యొక్క బాక్స్ లీవ్ చేస్తూ వెళ్తున్నాం. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ. అండర్స్టూడ్ చిల్డ్రన్. సో దిస్ ఈస్ వెరీ ఈజీ. బార్ గ్రాఫ్స్ని లొకేట్ చేయడం అనేది చాలా ఈజీ. సో దీని గురించి మీరు ఏమీ వర్రీ అవ్వద్దు. జస్ట్ స్కేల్ని మేనేజ్ చేస్తూ మనం రెక్టాంగులర్ బార్స్ని గీస్తే ఇట్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్. ఓకేనా.
సో ఇక్కడ బర్త్ రేట్ని వైలెట్ కలర్లో ఇండికేట్ చేసాం. సో దిస్ ఇస్ బర్త్ రేట్ అండ్ బ్రౌన్ కలర్లో మనం డెత్ రేట్ని ఇండికేట్ చేసాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 6. Question number 6. The following data relates to the cost of construction of a house. Items expenditure: cement, steel, bricks, timber, labor, miscellaneous. So draw a pie diagram to represent the above data. So ఇక్కడ ఒక డేటా ఇచ్చారు. ఈ డేటా అనేది ఏంటి? కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్. సో ఒక ఇల్లు కట్టడానికి ఎక్స్పెండిచర్ యొక్క పర్సంటేజెస్ని ఇక్కడ మనకి డేటా ఫామ్లో ఇచ్చారు. సో అక్కడ వాళ్ళు యూజ్ చేసిన సిమెంట్, స్టీల్, బ్రిక్స్, టింబర్, లేబర్ అండ్ మిస్లేనియస్ అంటే మిస్లేనియస్ మీన్స్ అదర్. ఓకే, వేరే దేనికైనా యూజ్ చేసిన ఖర్చులన్నీ కూడా ఇక్కడ మనకి టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేశారు. సో ఈ కాస్ట్స్ అన్నీ కూడా మనకి పర్సంటేజెస్ ఫామ్లో ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు వీటికి మనం ఏం డ్రా చేయాలి? పై డయాగ్రామ్ని డ్రా చేయాలి. ఓకేనా? సో పై డయాగ్రామ్ డ్రా చేయాలంటే, సో ఇఫ్ దిస్ ఈజ్ ఎ పై డయాగ్రామ్, ఇది ఒక పై డయాగ్రామ్ అనుకుంటే మనకి సర్క్యులర్ ఫామ్లో కదా పై డయాగ్రామ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏముంటాయి? సెక్టార్స్ ఉంటాయి కదా. సెక్టార్ మీన్స్ ఇక్కడ దిస్ ఈజ్ ఎ రే అండ్ దిస్ ఈజ్ ఎ రే. సో దిస్ ఈజ్ అన్ ఆర్క్. ఇది ఒక ఓ నుంచి ఏ వరకు ఒక రే, ఓ నుంచి బి వరకు ఒక రే అనుకుంటే ray or line segment. Okay, so this is a line segment, this is a line segment and this is an arc. AB అనేది ఒక arc. So this is a sector. So పై డయాగ్రామ్ అనేది ఎప్పుడు కూడా సెక్టార్స్ ఫామ్లో ఉంటుంది. దట్ మీన్స్ వీ నీడ్ టు నో ది యాంగిల్ ఆఫ్ ఏ సెక్టార్. సో ఆ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఏ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఐటమ్ బై total value of items into 360 degrees. సో పై డయాగ్రామ్లో ఎప్పుడు కూడా అన్ని యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత ఉంటుంది? 360 degrees ఉంటుంది. సో ఇక్కడ వాల్యూ అంటే ఏంటి? సిమెంట్ యొక్క వాల్యూ ఎంత? 30. టోటల్ వాల్యూ ఎంత? ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చే వాల్యూని టోటల్ వాల్యూ అంటాం. సో టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? ఇంటూ 360 చేస్తే ఇక్కడ సిమెంట్ అనేది ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది అనేది మనకి తెలుస్తుంది. సో లెట్ us do this question in detail. So look here children, items, expenditure and angle of sector. సో ఎప్పుడు కూడా మనం ఈ విధంగా టేబులర్ ఫామ్లో మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, సెక్టర్ యొక్క యాంగిల్. ఫస్ట్ మనం సిమెంట్ యొక్క యాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫార్ములా ఏంటి? 30 బై టోటల్. సో ఫస్ట్ మనం టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో లెట్ us add all these things. సో యాడ్ చేస్తే 5 + 5 10, 1 + 3 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7, 7 + 2 9, 9 + 1 10. సో టోటల్ ఎంత వచ్చింది? 100 వచ్చింది. సో దిస్ ఈస్ ద టోటల్ వాల్యూ. ఓకే, సో టోటల్ వాల్యూ ఎంత? 100. 30 బై 100 ఇంటూ 360. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుట్ చేయండి. సో 0 0 gets cancelled, 0 0 gets cancelled. So 3 into 36, 3 into 36, 36 into 3, 3 6 are 18, 3 3s are 9 plus 1, 108. సో ఎంత వచ్చింది యాంగిల్ అక్కడ? 108 degrees వచ్చింది. సో నెక్స్ట్ 10 by 100 into 360. సో 0 0 gets cancelled, 0 0 gets cancelled. సో ఎంత వచ్చింది? 36 degrees. ఓకేనా? సో సిమిలర్లీ వీ హ్యావ్ టు డూ. సో 10 by 100 into 360. సో 0 0 gets cancelled, 0 0 gets cancelled. సో ఎంత ఉంది? 36 degrees. నెక్స్ట్ టింబర్. సో సిమెంట్ అయిపోయింది, స్టీల్ అయిపోయింది, బ్రిక్స్ అయిపోయింది. నెక్స్ట్ టింబర్ చూడండి. టింబర్ యొక్క వాల్యూ ఎంత? 15. సో 15 by 100 into 360. All these are in percentages. Now we have been converting into angle per sector. Okay, so these are angle of sectors and these are percentages of expenditure. So ఈ ఎక్స్పెండిచర్ని మనం యాంగిల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో 15 by 100 into 360. 0 0 gets cancelled. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 3s are 15, 5 2s are 10. సో 2తో క్యాన్సిల్ అవుట్ చేయండి. 2 18s are 36. సో
So 18 into 3 we get 54 degrees. Okay. Next, labor యొక్క expenditure ఏమో 20 ఉంది. So 20 by 100 into 360. Okay. So 0 gets cancelled. 0 gets cancelled. 2 into 36 we get 72 degrees. Next, last one, miscellaneous. For miscellaneous we have 15%. So 15 by 100 into 360. So 0 gets cancelled. So 5 తో cancel చేస్తే 5 3s are 15, 5 2s are 10. So 2 తో cancel out చేయండి, 2 18s are 36. So 3 into 18 we get 54 degrees. So understood children? So ఈ విధంగా మనం యాంగిల్ ఆఫ్ సెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ we have to draw a pie diagram. సో ఆ పై డయాగ్రామ్ అనేది ఎలా డ్రా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో చిల్డ్రన్, టు దిస్ ఐఎమ్ టేకింగ్ ఏ ప్రొట్రాక్టర్. సో నేను ఒక ప్రొట్రాక్టర్ని తీసుకున్నాను. సో ప్రొట్రాక్టర్ని తీసుకొని సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ని ప్లేస్ చేయాలి. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ని ప్లేస్ చేస్తూ మనం లొకేట్ చేసుకున్న పాయింట్, దట్ మీన్స్ ఇక్కడ పాయింట్ ఉంది కదా, సో దిస్ ఈజ్ ద పాయింట్. సో దిస్ ఈజ్ ది పాయింట్. సో ఇక్కడ ఓఏ పాయింట్. సో దిస్ ఇస్ సెంటర్స్ ఆఫ్ సర్కిల్ ఓ అండ్ దిస్ ఈజ్ ద పాయింట్ ఆన్ ది సర్కంఫరెన్స్. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ప్రొట్రాక్టర్ని ప్లేస్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ మనకి సిమెంట్ యొక్క వాల్యూ ఎంత, యాంగిల్ ఎంత వచ్చింది, 108 degrees వచ్చింది. సో ఇటువైపు, సో ఫ్రమ్ దిస్ సైడ్ యూ హ్యావ్ టు సీ ది రీడింగ్. సో రీడింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 0, 10, 20, 30, 40, 50, 60. సో దిస్ ఈజ్ 100, 110. సో 100కి 110కి మధ్యలో, సో దిస్ ఈజ్ 105. ఆ తర్వాత 3 వాల్యూస్ తీస్తే మనకి ఇక్కడ 108 ఉంటుంది. సో దిస్ ఈజ్ 108. సో ఈ 108 ఈ పాయింట్ని మనం డ్రా చేస్తూ ఒక లైన్ని డ్రా చేయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది, 108 degrees. సో దిస్ ఈజ్ ది యాంగిల్ ఆఫ్ సిమెంట్. ఓకే, నౌ లెట్ us see ది యాంగిల్ ఫర్ స్టీల్. సో ఇప్పుడు స్టీల్ యొక్క యాంగిల్ని చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రొట్రాక్టర్ని రొటేట్ చేయాలి. సో రొటేట్ ద ప్రొట్రాక్టర్. సో ప్రొట్రాక్టర్ని రొటేట్ చేసి ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్లేస్ చేయాలి, సెంటర్లో ప్లేస్ చేయాలి. ఓకే, లెట్ మీ ప్లేస్. సో మనం సెంటర్లో ప్లేస్ చేసిన తర్వాత మనం లైన్ని కోయిన్సైడ్ అయ్యేటట్టు చూడాలి. సో ఇక్కడ లైన్ కోయిన్సైడ్ అవ్వలేదు చూడండి. సో లెట్ మీ ప్లేస్ ఇట్ అండ్ షో యూ. ఇప్పుడు ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయింది చూడండి. సో ఇక్కడ పాయింట్ ఓ, సర్కిల్ ఓ, దట్ మీన్స్ సెంటర్ ఓ నుంచి లెట్ us హ్యావ్ దిస్ పాయింట్ యాజ్ బి. సో ఇప్పుడు ఈ రే నుంచి, ఈ లైన్ సెగ్మెంట్ నుంచి మనం చూడాలి యాంగిల్. సో ఇక్కడ యాంగిల్ ఎంత, 36 degrees. సో స్టీల్ యొక్క యాంగిల్ ఎంత, 36 degrees. సో ఇటువైపు మనం రీడింగ్ని కౌంట్ చేద్దాం. సో దిస్ ఇస్ 30, నెక్స్ట్ 35, ఆ తర్వాత సింగిల్ లైన్ మనకి 36 అవుతుంది. సో హియర్ విల్ గెట్ 36. సో ఈ 2 లైన్స్ని కూడా మనం జాయిన్ చేస్తే మనకి ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చింది, 36 degrees. సో దిస్ ఇస్ 36 degrees. ఓకేనా. సో నెక్స్ట్ మనం బ్రిక్స్ యొక్క యాంగిల్ని చూద్దాం. నౌ ఇఫ్ యూ సీ ద యాంగిల్ ఫర్ బ్రిక్స్ యొక్క యాంగిల్ని మనం ఎలా డ్రా చేయాలి, ఇక్కడ మనం ఈ లైన్ మీద, సో ఇందాక డ్రా చేసిన లైన్ ఉంది కదా, సో దిస్ లైన్, ఆన్ దిస్ లైన్ యూ హ్యావ్ టు ప్లేస్ ది ప్రొట్రాక్టర్ ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ రీడింగ్ ఏ విధంగా చూడాలి, ఫ్రమ్ దిస్ సైడ్. సో ఈ విధంగా చూస్తూ ఎంత ఉంది మనకి బ్రిక్స్ యొక్క వాల్యూ, 36 degrees. సో 30 తర్వాత 35, సో +1. సో ఇక్కడ మనకి 36 degrees ఉంటుంది. సో డ్రా అండ్ జాయిన్ దట్ లైన్. సో ఈ లైన్ని మనం జాయిన్ చేయాలి. సో ఓకేనా. సో నెక్స్ట్ మనం ప్రొట్రాక్టర్ని ఈ లైన్ మీద మనం ప్లేస్ చేసి నెక్స్ట్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ ఇఫ్ యూ ప్లేస్ ది ప్రొట్రాక్టర్ ఎగ్జాక్ట్లీ ఆన్ దిస్ లైన్. సో ఈ లైన్ మీద మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ప్రొట్రాక్టర్ని ప్లేస్ చేయాలి. సో ప్రొట్రాక్టర్ని ప్లేస్ చేసి యాంగిల్ యొక్క మెజర్మెంట్ని ఎటువైపు చూడాలి, రీడింగ్ అనేది ఇటువైపు చూడాలి. సో ఫ్రమ్ 0 ఇఫ్ యూ సీ, సో టింబర్ యొక్క వాల్యూ ఎంత, 54 degrees.
సో 54 degrees మెజర్మెంట్ చూడాలి. సో దిస్ ఇస్ 50, నెక్స్ట్ 55 ఉంటుంది. సో జస్ట్ బిఫోర్ 1 విల్ హ్యావ్ 54. సో ఈ పాయింట్ని జాయిన్ చేస్తే మనకి ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ 54 degrees. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ ది యాంగిల్ అండ్ దెన్ జాయిన్ దెమ్. సో నెక్స్ట్ రిమైనింగ్ సెక్టర్స్కి కూడా మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనం యాంగిల్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 72 degrees and this will be 54 degrees. Okay children, so like this you have to construct a pie diagram. Okay, understood? Hope you all understood children. Now let's move on to next one. Now after completion of everything, this will be your pie diagram. So expenditure యొక్క pie diagram ని మనం డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ ఒక యాంగిల్స్ని తీసుకొని మనం సిమెంట్, స్టీల్, బ్రిక్స్, టింబర్, లేబర్, మిస్లేనియస్, సో వీటి యాంగిల్స్ యొక్క మెజర్మెంట్స్తో మనం ఇక్కడ పై డయాగ్రామ్ని డ్రా చేసాం. సో సిమెంట్ యొక్క యాంగిల్ ఎంత? 108 degrees. స్టీల్ ఇట్ ఈస్ 36 degrees. నెక్స్ట్ బ్రిక్ 36 degrees. నెక్స్ట్ టింబర్ యొక్క యాంగిల్ 54 degrees. నెక్స్ట్ లేబర్ 72 degrees అండ్ మిస్లేనియస్ ఇట్ ఈస్ 54 degrees. సో యాంగిల్ యొక్క మెజర్మెంట్స్తో మనం చక్కగా ఎక్స్పెండిచర్ యొక్క పై చార్ట్ని డ్రా చేసాం. నౌ లెట్స్ సీ నెక్స్ట్ వన్. నెక్స్ట్ యూ హ్యావ్ బీన్ గివెన్ ఎ ప్రాజెక్ట్ వర్క్. సో ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చారు? కలెక్ట్ ద డేటా ప్రెజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బార్ గ్రాఫ్, డబుల్ బార్ గ్రాఫ్ అండ్ పై చార్ట్స్ ఇన్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ఎక్సెట్రా. పేస్ట్ దమ్ ఆన్ వాల్ మ్యాగజైన్ ప్రెజెంట్ ఇన్ యువర్ క్లాస్. సో ఏమంటున్నారంటే మ్యాగజైన్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడైనా సరే మీకు బార్ గ్రాఫ్స్ కానీ డబుల్ బార్ గ్రాఫ్స్ కానీ పిక్చర్స్ కనిపిస్తే ఆ పిక్చర్స్ని కట్ చేసి మీ క్లాస్ రూమ్ యొక్క వాల్ మ్యాగజైన్ అంటే సో వాల్స్ పైన మీరు ప్రజెంట్ చేస్తారు కదా చార్ట్స్ ఫామ్లో, సో ఆ ఫామ్లో మీరు చక్కగా నీట్గా బార్ గ్రాఫ్స్ని డబుల్ బార్ గ్రాఫ్స్ని ఒక చార్ట్ మీద కలెక్ట్ చేసి పేస్ట్ చేసి క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేయమంటున్నారు. నాట్ ఓన్లీ బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ కూడా. సో పై చార్ట్స్ కూడా మీకు ఎక్కడ దొరికినా సరే, దట్ మీన్స్ ఐదర్ ఇట్ మే బీ ఇన్ న్యూస్ పేపర్ ఆర్ మ్యాగజైన్స్. సో మ్యాగజైన్లో అయినా పర్వాలేదు, న్యూస్ పేపర్స్లో అయినా పర్వాలేదు, ఆర్ ఇట్ మే బీ ఎనీ అదర్ ప్లేస్ ఆల్సో. ఎక్కడైనా సరే మీకు పై చార్ట్స్ కానీ డబుల్ బార్ గ్రాఫ్స్ కానీ బార్ గ్రాఫ్స్ కానీ మీకు కనిపిస్తే వాటిని తీసుకొచ్చి పేస్ట్ చేయండి అంటున్నారు. సో ఇక్కడ చూడండి టీవీలో ఆర్టికల్ ప్లేస్ చేశారు, COVID-19 వరీస్ అంట. ఓకేనా, లైక్ దిస్. సో ఇక్కడ మనకి ఒక స్టాటిస్టిక్స్ ఫామ్లోని ఒక డబుల్ బార్ గ్రాఫ్ని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ టైమ్స్ మ్యాగజైన్ పైన ఇచ్చిన బార్ గ్రాఫ్. సో లైక్ దిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు కనిపించిన బార్ గ్రాఫ్స్ని పై చార్ట్స్ని ఒక వైట్ చార్ట్ మీద పేస్ట్ చేసి మీ క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేయండి. ఓకేనా చిల్డ్రన్, అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? So with this we'll end up children. So this is how we have completed unit exercise from chapter 6 data handling. So in the next class we'll meet up with an other fresh topic. So till then, thank you children, keep smiling, have a nice day.